ప్రపంచాన్నే గడగడలాడించిన అలెగ్జాండర్ ది గ్రేట్ చిన్నతనం నుంచే అతనిలో ఒక వీరుడి లక్షణాలు కనిపించేవి. అతని ముఖాన్ని చూసినంతనే ఇతను చరిత్రలో ఒక అసాధారణ వ్యక్తిగా మిగిలిపోతాడు అనిపించేలా ఉండేవాడు. 12 ఏళ్ల వయసులోనే అదుపు తప్పిన గుర్రాన్ని దారిలో పెట్టగలిగాడు. బుసెఫాలస్ అనే ఆ అడవి గుర్రం ఆ చిన్నవాడికి జీవితాంతం తోడుగా ఉండిపోయింది. ఈ పిల్లవాడి పేరే అలెగ్జాండర్. చరిత్రలో అతను అలెగ్జాండర్ ది గ్రేట్ గా చిరస్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. పూర్వకాలపు సుప్రసిద్ధ వ్యక్తులతో ఒకడిగా నిలిచాడు. క్రీస్తు పూర్వం 356లో మాసిడోనియాలో అలెగ్జాండర్ పుట్టాడు. ఉత్తర గ్రీస్ నుంచి బాల్కన్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతమే మాసిడోనియా. అలెగ్జాండర్ తండ్రిని అతని రక్షకుడే హత్య చేశాడు. ఆ తర్వాత కొత్త రాజు కోసం పోరు మొదలైంది. ఈ పోరాటంలో తన ప్రత్యర్థులందరినీ ఓడించి కేవలం 20 ఏళ్ల వయసులో అలెగ్జాండర్ రాజు అయ్యాడు. తర్వాత 12 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పాలించాడు. ప్రపంచాన్ని జయించాలన్న కాంక్షతో తన సైనికులతో దాదాపు 20,000 కిలోమీటర్లు ప్రయాణించాడు. పర్షియా రాజైన 3వ డరియస్ను అలెగ్జాండర్ ఓడించిన తర్వాత గ్రీకు సంస్కృతి మధ్య ఆసియాకు విస్తరించడం మొదలైంది. ఒక విజేతగా అలెగ్జాండర్ ఉచ్చ స్థితిలో ఉన్న రోజుల్లో ఆయన సామ్రాజ్యం పశ్చిమాన గ్రీస్ నుంచి నేటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, తూర్పున ఈజిప్ట్ వరకు విస్తరించింది. చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన, సమర్థవంతమైన నాయకుడిగా, సైన్యాధిపతిగా అలెగ్జాండర్ గుర్తింపు పొందారు. అలెగ్జాండర్కు ముందు మాసిడోనియా భౌగోళికంగా ఒక ప్రాంతం పేరు మాత్రమే. మిగిలిన ప్రపంచంలో ఈ ప్రాంతానికి పెద్దగా సంబంధాలు ఉండేవి కావు. అలెగ్జాండర్ తండ్రి రెండో ఫిలిప్ ఈ ప్రాంతానికి ఒక సామ్రాజ్యపు రూపాన్ని ఇచ్చాడు. అలెగ్జాండర్ తల్లి ఒలింపియాస్, తండ్రి ఫిలిప్ రెండుకు ఆమె 3వ లేదా 4వ భార్య అయ్యుంటుందని చరిత్రకారుల భావన. కుటుంబంలో మొదటి అబ్బాయికి జన్మనివ్వడంతో ఆమెకు ప్రాముఖ్యత లభించింది. అలెగ్జాండర్ రూపంలో రాజ్యానికి వారసుడిని ఇచ్చారు. ఒలింపియాస్. ఆ రోజుల్లో అలెగ్జాండర్కు అత్యుత్తమ విద్య అందిందని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్స్ లో లెక్చరర్ ఆఫ్ క్లాసిక్స్ లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న రాచెల్ మైయస్ అన్నారు. అలెగ్జాండర్కు అరిస్టాటిల్ వంటి తత్వవేత్తలు విద్యాబుద్ధులు నేర్పించారు. అరిస్టాటిల్ నుంచి అలెగ్జాండర్ గ్రీకు సంస్కృతిని నేర్చుకున్నాడు. తత్వశాస్త్రం కూడా నేర్పించారు. విద్యావంతులైన మిగతా గ్రీకుల మాదిరిగానే అలెగ్జాండర్ ఇలియడ్, ఒడిస్సీ వంటి కవితలు రాసిన పురాతన గ్రీకు కవి హోమర్ సాహిత్యం మీద కూడా పట్టు సంపాదించారు అన్నారు రాచెల్ మైయస్. హోమర్ రాసిన కవిత ఇలియడ్ అలెగ్జాండర్కు చాలా ఇష్టం. యుద్ధ సమయంలో అతను ఈ కవితలోని కొన్ని భాగాలను తన దిండు కింద పెట్టుకునేవారు అని మైయస్ వెల్లడించారు. ఇలియడ్ ఒక ఇతిహాసం. ఇది ట్రాయ్ నగరానికి సంబంధించిన కథ. గ్రీక్ యుద్ధపు చివరి సంవత్సరానికి సంబంధించినది. అలెగ్జాండర్కు ఈ కథలోని నాయకుడు అకిలీస్ మధ్య బలమైన మానసిక బంధం ఏర్పడింది. దీంతో పాటు గ్రీకు దేవతా మూర్తి హర్క్యులస్ అంటే కూడా అలెగ్జాండర్కు చాలా ఇష్టం. యుద్ధ సమయంలో ఈ పాత్రలు ఆయన మనసులో మెదిలేవి. అలెగ్జాండర్ తన జీవితాంతం అరిస్టాటిల్ శిష్యుడిగా ఉన్నాడు. గ్రీకు కులీన కుటుంబం నుంచి వచ్చిన అలెగ్జాండర్ క్రూరుడైన పాలకుడిగా మారేందుకు అవకాశం ఉంది. కానీ అలా జరగలేదు. దీనికి కారణం అరిస్టాటిల్ నేర్పిన విద్య అన్నారు రాచెల్ మైయస్. ఆయన సహనానికి ఉదాహరణగా ఓ సంఘటనను రాచెల్ వివరించారు. అలెగ్జాండర్ ఒకసారి సుప్రసిద్ధ తత్వవేత్త డయోజెనస్ ను కలవడానికి గ్రీక్ నగరం కోరిన్కు వెళ్ళాడు. డయోజెనస్ కృషిని మెచ్చుకోవాలన్నది ఆయన ఉద్దేశం. డయోజెనస్ ముందు నిలబడిన అలెగ్జాండర్ నేను మీకోసం ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు డయోజెనస్ నాకు ఎండ తగలడం లేదు, నా ముందు నిలబడకు వెళ్ళిపో అని కసురుకున్నాడు. కాని అలెగ్జాండర్ ఆయనను ఏమీ అనలేదు. ఈ సహనం అరిస్టాటిల్ నేర్పిందే
అని రాచెల్ వివరించారు. రాజుగా మారడానికి ముందు అలెగ్జాండర్ సమస్యలు ఎదుర్కొన్నాడు. అతని తండ్రి రెండో ఫిలిప్కు చాలా మంది భార్యలున్నారు. వారిలో క్లియోపాత్రా అనే మహిళ కూడా ఉంది. ఆమె అలెగ్జాండర్ను, ఆయన తల్లిని ఇబ్బంది పెట్టింది. తల్లి కొడుకులిద్దరూ స్వచ్ఛమైన మాసిడోనియన్లు కాదని ప్రచారం జరిగింది. ఇది వారిద్దరి గౌరవానికి ఇబ్బందిగా మారింది. రాజకీయంగా కూడా ఇబ్బంది పెట్టింది. ఇదే అలెగ్జాండర్ అతి పెద్ద బలహీనత అని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డయానా స్పెన్సర్ అన్నారు. కొత్త భార్యగా వచ్చిన క్లియోపాత్రా రాణిగా మారవచ్చు, లేదంటే ఫిలిప్ తర్వాత రాజ్యం కోరుకునే వారికి సాయపడి ఉండవచ్చు. అందుకే రాజ్యాన్ని పొందడంలో క్లియోపాత్రా అలెగ్జాండర్కు అవరోధం అని చెప్పక తప్పదు అని స్పెన్సర్ వ్యాఖ్యానించారు. ఒకవేళ పూర్తిగా మాసిడోనియాకు చెందిన ఒక మగ వారసుడు వచ్చినట్లయితే అలెగ్జాండర్కు ఇబ్బందికర పరిస్థితులు వచ్చి ఉండేవన్నది వాస్తవం. ఇది మానసికంగా కూడా అలెగ్జాండర్పై ప్రభావం చూపిందని చరిత్రకారులు చెబుతున్నారు. అలెగ్జాండర్ 6 నెలలు జైలులో ఉన్నాడు. తల్లి కూడా చాలా రోజులు ఆ స్థానానికి రాలేదు. కొన్నాళ్ల తర్వాత తండ్రి కొడుకుల మధ్య విరోధం తగ్గింది. కానీ స్తబ్దత కారణంగా అలెగ్జాండర్ వెంటనే వారసుడు కాలేకపోయాడు అన్నారు డయానా స్పెన్సర్. ఈ పరిస్థితుల్లో జరిగిన ఒక ఘటన అలెగ్జాండర్ను సింహాసనం ఎక్కించింది. ఈ పరిణామం జరిగి ఉండకపోతే నిజమైన మాసిడోనియన్ రక్తం అనే అంశం అలెగ్జాండర్ను సవాలు చేస్తూనే ఉండేది అన్నారు స్పెన్సర్. రెండో ఫిలిప్ తన భార్య క్లియోపాత్ర కూతురి వివాహ కార్యక్రమంలో పాల్గొంటుండగా ఒక రక్షక భటుడు ఆయన్ను చంపాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన రక్షక భటుడు కూడా చనిపోయాడు. ఈ హత్యకు కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు. కొందరు ఈ హత్య వెనుక అలెగ్జాండర్ ఉన్నాడని అంటారు అని డయానా స్పెన్సర్ అన్నారు. ఈ హత్య తర్వాత అలెగ్జాండర్ ఊరుకోలేదు. సింహాసనం ఎక్కడానికి తనకు అడ్డుగా ఉన్న వారందరినీ ఒకరి తర్వాత ఒకరిని చంపేశాడు. సోదరులు, దాయాదులు, ఇలా తన రాచపదవికి అడ్డు అనుకున్న వారందరినీ అంతం చేశాడు. ఒక్క తన సవతి సోదరుడైన ఫిలిప్ ఎరిడేస్ను మాత్రం వదిలి మిగిలిన సవతి సోదరులందరినీ హత్య చేశాడు. అలెగ్జాండర్ సింహాసనంపై కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన కళ్ళు పర్షియా సామ్రాజ్యం మీద పడ్డాయి. ఇది మధ్యధరా సముద్రంతో అనుసంధానమై ఉన్న ప్రాంతాలతో 200 సంవత్సరాలకు పైగా ఒక రాజ్యంగా కొనసాగింది. చరిత్రలో అత్యంత శక్తివంతమైన రాజ్యాలలో పర్షియన్ సామ్రాజ్యం ఒకటి. పర్షియా సామ్రాజ్యం భారతదేశపు సరిహద్దు నుంచి ఈజిప్ట్, ఉత్తర గ్రీస్ సరిహద్దు వరకు విస్తరించింది. కానీ ఈ గొప్ప సామ్రాజ్యం అలెగ్జాండర్ చేతిలో ఓడిపోయింది. మూడో డరియస్ ఓటమి చరిత్రలో పెద్ద మలుపు. ఒక పురాతన శక్తి కూలిపోయింది. గ్రీకు సంస్కృతి, నాగరికత విస్తరించడం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అలెగ్జాండర్ సాధించిన విజయంలో అతని తండ్రి పాత్ర కూడా ఉందని చరిత్రకారులు చెబుతారు. అనుభవజ్ఞులైన, నమ్మకస్తులైన సైన్యాధికారులు అలెగ్జాండర్కు తండ్రి పాలన నుంచే లభించారు. డరియస్ లాంటి ఒక సమర్థుడైన నాయకుడిని అతని భూభాగం మీదే ఓడించడం అలెగ్జాండర్ నాయకత్వ పటిమకు, వ్యూహ రచన చాతుర్యానికి నిదర్శనమని చరిత్రకారులు చెబుతారు. మాసిడోనియన్లు ఒక సైనిక శక్తిగా ఎప్పుడూ లేరు. గ్రీస్లో ఏథెన్స్, స్పార్టా, థేబ్స్ రాష్ట్రాలు శక్తి వనరులు. ఈ రాష్ట్రాల నాయకులు మాసిడోనియన్లను ఆటవికులుగా, అనాగరికులుగా అభివర్ణించేవారు. అయితే అలెగ్జాండర్ తండ్రి రెండో ఫిలిప్ మాసిడోనియన్ సైన్యాన్ని బలమైన శక్తిగా తీర్చిదిద్దాడు. ఆ రోజుల్లో మాసిడోనియా అంటే మిగిలిన ప్రాంతాల ప్రజలు భయపడేవారు. బలమైన పదాతి, అశ్విక దళాలతో పాటు విలుకాండు, ఈటెలు ఉపయోగించేవారు. ఈ సైన్యంలో ఎక్కువ మంది ఉండేవారు. ఫిలిప్ మరణం తరువాత అలెగ్జాండర్ ఈ సైన్యాన్ని వారసత్వంగా పొందాడు. అలెగ్జాండర్ ఎప్పుడూ తెలివైన వ్యూహకర్తగా వ్యవహరించేవారు. గ్రీసును భయంతో
బలంతో పాలించలేమని అలెగ్జాండర్కు తెలుసు. పర్షియన్ సామ్రాజ్యం ఒక శతాబ్దం కిందట గ్రీస్పై దాడి చేసిన సంఘటనను ఆయన ప్రజలకు గుర్తు చేసి వారిలో దేశభక్తిని పెంపొందించాడు. అలా పర్షియాపై తన దాడిని సమర్థించుకున్నాడు. క్రీస్తు పూర్వం 334లో అలెగ్జాండర్ సైన్యం పర్షియన్ సామ్రాజ్యంలోకి ప్రవేశించింది. 50,000 మంది అలెగ్జాండర్ సైనికులు ఆ సమయంలో ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత శిక్షణ పొందిన సైన్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. మూడో డరియస్ దగ్గర 25 లక్షల మంది సైన్యం ఉన్నట్లు అంచనా. అయితే వీరంతా సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉన్నారు. పర్షియా రాజ్యానికి అవసరమైన కీలకమైన సైన్యాన్ని అమర్ సేన అని పిలిచేవారు. ఇందులో సుశిక్షితులైన 10,000 మంది సైనికులు ఉండేవారు. ఈ సైన్యంలో 10,000 మంది కన్నా తక్కువ ఉండటానికి వీలు లేదు. యుద్ధంలో ఒక సైనికుడు చనిపోయినప్పుడు మరో సైనికుడు అతని స్థానంలో చేరతాడు. ఆ సంఖ్య మాత్రం తగ్గదు. అద్భుతమైన సైనిక శక్తి ఉన్నప్పటికీ అలెగ్జాండర్ వ్యూహాల ముందు పర్షియన్ సైన్యం నిలవలేకపోయింది. అయితే చరిత్రకారులు మాత్రం పర్షియా ఓటమికి అనేక కారణాలున్నాయని చెబుతారు. అప్పటికే ఆ రాజ్యం బలహీనపడి ఉండటం అలాంటి కారణాలలో ఒకటి. క్రీస్తు పూర్వం 324లో అలెగ్జాండర్ పర్షియాలోని సూసా నగరానికి చేరుకున్నాడు. పర్షియా మాసిడోనియా ప్రజలను ఏకం చేసి తనకు మాత్రమే విధేయత చూపే జాతిని సృష్టించాలని ఆయన కోరుకున్నాడు. అలెగ్జాండర్ తన సైన్యాధిపతులు, ఇతర అధికారులను పర్షియా యువరాణులను వివాహం చేసుకోవాలని ఆదేశించాడు. ఇందుకోసం సామూహిక వివాహ వేడుక నిర్వహించారు. అలెగ్జాండర్ తన కోసం మరో 2 భార్యలను ఎన్నుకున్నాడు. అలెగ్జాండర్ అధికారంలోకి రావడం, అతని వరుస విజయాలు, ఆపై పతనం ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే జరిగాయి. పర్షియన్ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత అలెగ్జాండర్ సైన్యం తూర్పువైపునకు మళ్లీ భారతదేశం చేరుకుంది. ఆ తర్వాత అలెగ్జాండర్ మాసిడోనియాకు తిరుగు పయనం ప్రారంభించాడు. కానీ స్వదేశం చేరుకునే అదృష్టం అతనికి దక్కలేదు. పర్షియాను జయించిన తర్వాత అలెగ్జాండర్ దృష్టి భారతదేశంపై పడటానికి చాలా కారణాలున్నాయని చరిత్రకారులు అంటున్నారు. తన తండ్రికి సాధ్యం కాని సామ్రాజ్య విస్తరణను తాను సాధించాలనుకోవడం ఇందులో ఒకటని చరిత్రకారులు భావిస్తున్నారు. వరుస విజయాలు తాను అనుకున్నంత దూరం విస్తరించడానికి అవకాశం కల్పిస్తాయని అలెగ్జాండర్ భావించాడు. కానీ ఆయన గ్రౌండ్ రియాలిటీని అంచనా వేయడంలో విఫలమయ్యారన్న అభిప్రాయం చరిత్రకారుల్లో ఉందని ప్రొఫెసర్ రాచెల్ మయేస్ అన్నారు. అతను భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకున్నప్పుడు స్థానిక ప్రజల నుంచే కాకుండా సైన్యం నుంచి కూడా వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. మధ్య ఆసియాలో 3 సంవత్సరాలు గడిపిన తర్వాత తాము ఇక్కడ ఉండలేమని అతని సైనికులు భావించారు. మరోవైపు భారతదేశంలో యుద్ధ సమయంలో అలెగ్జాండర్ చనిపోయాడని కూడా వదంతులు వ్యాపించాయి. మధ్య ఆసియాలో అతని సైన్యం తిరుగుబాటుకు సిద్ధమై తర్వాత వెనక్కు తగ్గింది. దీంతో అతను వెనుదిరిగాడు. కానీ అప్పటికే అలెగ్జాండర్ గాయపడి ఉన్నాడు అని రాచెల్ అన్నారు. అలెగ్జాండర్ తదుపరి లక్ష్యం అరబ్ ప్రాంతమని కొంతమంది చరిత్రకారులు ఊహించారు. కానీ అప్పటికే సమయం, పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవు. క్రీస్తు పూర్వం 323లో 32 సంవత్సరాల వయస్సులో బాబిలోన్, ప్రస్తుత ఇరాక్ ప్రాంతానికి చేరుకున్న తరువాత ఒక అంతుపట్టని వ్యాధితో అలెగ్జాండర్ మరణించాడు. అలెగ్జాండర్ మరణానికి గాయాలు కారణమని కొందరు, మలేరియా అని మరికొందరు చరిత్రకారులు ఊహించారు. అలెగ్జాండర్ తన మరణానికి ముందు సైన్యాధిపతులను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు: నేను ఇంకా కొద్ది క్షణాల్లో ఈ లోకం నుంచి నిష్క్రమించబోతున్నాను. నాకు చివరగా 3 కోరికలు మిగిలి ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నెరవేర్చవలసిందేనని, నెరవేర్చకుండా విస్మరించకండి. అని వారిని కోరి వారి నుండి వాగ్దానం తీసుకున్నాడు.
అశ్రునయనాలతో కడసారిగా తమ చక్రవర్తి ఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆ అధికారులు. నా మొదటి కోరిక, నా శవపేటికను కేవలం నా వైద్యులు మాత్రమే మోయాలి. రెండవ కోరిక, నా పార్థివదేహం శ్మశానానికి వెళ్లేదారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు, మణి మాణిక్యాలు పరచండి. మూడవ కోరిక, శవపేటిక నుంచి నా ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండి. చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు. కాని వారిలో ఎవ్వరికీ ఆయన్ను అడిగే ధైర్యం లేకపోయింది. అలెగ్జాండర్కు అత్యంత ప్రీతిపాత్రుడైన ఒక సైనికుడు దగ్గరగా వచ్చి ఆయన చేతులను ముద్దాడి ఆయన కోరికలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చాడు. ఈ కోరికల వెనుక ఆంతర్యమేమిటో సెలవీయమని ప్రాధేయపడ్డాడు. అలెగ్జాండర్ అతి కష్టం మీద ఇలా అన్నాడు: ఈ 3 కోరికలు నా ఆంతర్యంలో పొంగిపొరలుతున్న ఆలోచనల నుండి నేర్చుకున్న 3 పాఠాలకు ప్రతిరూపాలు. మొదటి కోరికలోని నా ఆంతర్యం, నిజానికి ఏ వైద్యుడు మరణాన్ని ఆపలేడు. ఒకవేళ వైద్యం చేసిన వల్లకాటికి చేరేవరకే అని చెప్పడానికి. రెండవ కోరికలోని నా ఆంతర్యం, నా జీవితంలో సింహభాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది. అయితే అదేది నా వెంట తీసుకెళ్లలేకపోతున్నానని, కేవలం సిరిసంపదల వెంటబడి విలువైన సమయాన్ని, జీవితంలో మాధుర్యం కోల్పోవద్దని చెప్పడానికి. మూడవ కోరికలోని నా ఆంతర్యం, ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చాను, ఇప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే అని చెబుతూ కన్ను మూశాడు. అలెగ్జాండర్ అమితమైన రాజ్యకాంక్షగల చక్రవర్తి కావచ్చు. భారత భూభాగంలో నేర్చుకున్న ఆధ్యాత్మిక జ్ఞానం ఆయన హృదయాంతరాళాల్లో ఇంకిపోయింది. ఆయన గురించిన ఈ సంఘటనలో భారతీయ ఆత్మ దాగి ఉంది. If you like the video, please like us and subscribe.